భలే టైంకి వచ్చా బావా. ఈ పాలు చూడు సరిపోతాయా? ఏంటే పద్మావతి స్వీట్గానే చేస్తున్నావు ఏంటి? కాదు బావా, నీకు పాలకూర పప్పు చేస్తున్నాను. పాలకూర పప్పుని పాలతో చేరే పద్మావతి. ఏటేటో చేసేస్తున్నావు. ఊరుకా బావా, నన్ను పొగడకుండా ఒక్కరోజు కూడా ఉండలేవుగా. అది కదే పద్మావతి, ఒకవేళ నిన్ను తోటకూర పప్పు చేయమంటే ఏం చేస్తావే? అయినా మనకి తోట ఎక్కడుంది బావా, తోటకెళ్ళి కూర చేయడానికి? అయినా నీకు ఈ వంట ఎందుకే పద్మావతి? ఒళ్ళు అలిసిపోద్ది. ఆర్డర్ పెట్టేస్తాను ఎప్పట్లాగే వచ్చాయి వంటకు వదిలి. ఎందుకు బావా నేనంత అంత ప్రేమ? నా చేతులకి అందిపోతాయని వంటగదిలో అడిగే పెట్టనివ్వట్లేదు కదా నన్ను. అది కదే పద్మావతి, మొన్న నువ్వు దోశలు వేసి ఇచ్చావు కదా, వాటిని నేను ఆఫీస్కి తీసుకెళ్తే మా వాళ్ళు ఇసునకర్రలు అనుకుని ఇంటికి తీసుకుని వెళ్ళిపోయారే. ఏంటి బావా భలే జోకులు వేస్తావు? నువ్వే కదా ఆ రోజు భలే బాగున్నాయి ఆఫీస్కి వెళ్ళి తింటానన్నావు. పాపం పిచ్చిది. ఆఫీస్కి వెళ్ళి వాటిని పడేద్దాం అనుకున్నాను. ఆ పిచ్చి ఏదోలేమో ఇసునకర్రలు ఇంటికి తీసుకుని వెళ్ళిపోయారు. దీనికి ఎలా చెప్పేది ఏంటో. ఏంటి బావా నీలో నీళ్ళు మాట్లాడేసుకుంటున్నావు? ఏమీ లేదే, ఈరోజు ఆఫీస్ ఉంటే బాగున్నాను అనుకుంటున్నాను. నాకు తెలుసు బావా, నా పాలకూర పప్పుని మీ ఆఫీస్ వాళ్ళకి రుచి చూపిద్దామని కదా. నాకు తెలుసు. అంటే పాలకూర పప్పు చేసేద్దాం డిసైడ్ అయిపోయావా పద్మావతి? నీకు తెలుసు కదా బావా, నేను ఒకసారి కమిటీ అయితే నా మాట నేనే వినను. సర్లే కానీ పద్మావతి, కాస్త ఉప్మా చేసేద్దాం ఏంటి? లంచ్ టైంలో ఉప్మా ఏంటి బావా? అది నేను తిన్నాను కదా పద్మావతి. ఆ డెంటిస్ట్ రామూర్తి లేడు, మన నుంచి అడుగుతున్నాడు మీ ఆవిడతో ఉప్మా పెట్టించి తీసుకురా అని. చూసారా మరి నా వంట మజాక. తొక్క ఏం కాదు, ఈవిడ ఓ రోజు ఉప్మా చేసిందండి. ఆ ఉప్మా నోటికి అతుక్కుపోతే డెంటిస్ట్ రామూర్తి దగ్గరికి వెళ్ళి తీయించుకున్నాయండి. ఆ ఉప్మాతో పాటు 3 పళ్ళు ఊడొచ్చేసేయండి. అదిగో ఆ రోజు నుంచి చాలామంది పేషెంట్లు వెయిట్ చేస్తున్నారు. మీ ఆవిడతో ఉప్మా పెట్టించుకురా, ఆ ఉప్మాతో ఆ పేషెంట్లో పుచ్చిపళ్ళు అన్నీ పీకేయచ్చు, నీకు కూడా కమిషన్ ఇస్తానని బుర్ర తినేస్తున్నాడు అనుకోండి. ఏంటే పద్మావతి ఎక్స్ప్రెషన్ మార్చేసావు? కొంపదీసి నా ఇన్నర్ వాయిస్లో ఆడియన్స్కి చెప్తుంది వినేసావే ఏంటి? అంతా వినేశాను బాబా. ఉప్మాతో కాదు, ఊరికించి కొడితే ఉన్న పళ్ళు కూడా ఊడిపోతాయి. కొంచెం గ్యాప్ ఇవ్వ పద్మావతి, మన కొట్టిన దెబ్బలు ఇంకా తగ్గలేదు, మళ్ళీ ఫ్రెష్గా ఇస్తానంటున్నావు. ఈసారి నా నోటిని అదుపులో పెట్టుకుంటాను, ఆడియన్స్కి కూడా ఏం చెప్పను. పాలకూర పప్పు పాడిపోద్దేమో, కాస్త చూసుకుని జాతికి తెచ్చిపిచ్చి ఏదో ఒకటి తినేస్తాను. అలా రా దారికి. మా ఆయన చెప్పినవి ఏమి నమ్మకండి. నాలాగే మీ ఇంట్లో కూడా గొప్ప గొప్ప ఉండే ఉంటారు. వాళ్ళు కూడా ట్యాగ్ చేసి కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నోరు పడిపోయిందా? నువ్వు కూడా చెప్పు సబ్స్క్రైబ్ చేసుకోమని. సబ్స్క్రైబ్ చేసుకోండి.